నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. ఇక్కడ బద్దకస్తుల చికెన్ అనమాట, అలాగే లేజీ చికెన్ అనుకోండి, లేదంటే సోంబేర్ చికెన్ అనమాట. దానికి ఉండే పేరు అదనమాట. నేను ఒక ఇంటర్వ్యూలో తమిళ హీరో చెప్పగా విన్నాను, దాన్ని ట్రై చేశాను. సోంబేర్ చికెన్ అని చెప్పారనమాట. సరే అని నేను ట్రై చేశాను, బాగుండింది, అందుకే వీడియో తీస్తున్నాను. చాలా బాగుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆడవాళ్ళకైతే పని అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక సూటిగా సుత్తు లేకుండా మనం వీడియోలోకైతే ఎంటర్ అయిపోదామండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. 2-3 సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. కారానికి సరిపడా మీరైతే చూసుకొని కారపొడి అనేది వేసుకోవాలన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్లు అనేది నేను ఇక్కడ కారం అనేది వేసుకుంటున్నానండి. మీరైతే కారాన్ని చూసుకొని వేసుకోండి మీకు నచ్చినట్టుగా. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు అనేది వేసుకుంటున్నానండి. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది, 2 టేబుల్ స్పూన్లు. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నిమ్మకాయ అనేది ఒక సగం దబ్బ అనమాట, దాన్ని కూడా పిండేసుకుంటున్నానండి. నిమ్మకాయ వేసుకున్న వల్ల మీరు త్వరగా ఉడికిపోతుంది అనమాట. చికెన్ మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా. ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ ఉడికిపోతుంది బాగా, టేస్ట్ కూడా బాగుంటుంది నిమ్మరసం. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఆయిల్ అనేది ఒక 7-8 స్పూన్లు ఆయిల్ అనేది ఒకేసారి వేసేస్తున్నానండి నేను. చక్కగా కలిపేసుకుందాము. ఇదంతా ఆయిల్ వేయడం వల్ల మంచి కలర్ కూడా వస్తుందన్నమాట. ఈ పసుపు కారం చక్కగా పట్టేసుకుని మంచి కలర్ వస్తుంది కూరకి. ఇలా కలిపేసుకున్నానండి. స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత నేను పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ అనేది వేసేసుకుంటున్నానండి. 2/3 కప్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, అది 1/2 కప్ అయినా 2/3 కప్ అయినా ఎంతో చూసుకొని వేసుకోవచ్చు. చక్కగా మొత్తం ముక్కలకంతా పట్టుకునేలాగా మసాలా అంతా కూడా చేసేసుకున్నాను అన్నమాట. అలా మిక్స్ చేసేసుకున్నాను. కొత్తిమీర పుదీనా ఉంటే వేసేసుకోండి మీ దగ్గర. నా దగ్గర కొత్తిమీర ఒకటే ఉంది, అది వేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం 2-3 స్పూన్ల నీళ్ళు అనేది వేసుకుంటున్నానండి. ఎక్కువ అవసరం లేదు. ఒకటి ముఖ్యమైన పదార్థం మర్చిపోయాను, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మర్చిపోయాను అనమాట. ఇప్పుడు వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లు అనేది వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా చూసుకొని రుచికి సరిపడా మొత్తం ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. ముందే వేసుకోవాలి, పెరుగు కన్నా ముందే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సింది గుర్తు రాలేదు, అందుకే ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. జీలకర్ర పొడి కూడా నేను ఒక 1/2 చెంచా వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసిన జీలకర్ర పొడి టేస్ట్ బాగుండదండి, ఘాటుగా ఉంటుందన్నమాట. చక్కగా మిక్స్ చేసుకున్నాము. మీరు వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేసారంటే బయటకు పొంగులా వచ్చేస్తుంది. ఇక్కడ కుక్కర్ మూత అనేది పెట్టేసుకుంటున్నానండి. అన్ని పదార్థాలు కలిపేసిన తర్వాత కుక్కర్ అనేది నేను మూత పెట్టేసుకుని స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క కుక్కర్ అయితే 3 విజిల్స్కే ఉడికిపోతుంది. నేనైతే ఒక 4 అయితే వేపించుకున్నానండి విజిల్స్ అనేది. ఆవిరంతా పోయిన తర్వాత నేను కుక్కర్ అనేది తీసి చూశాను ఎలా ఉందో టేస్ట్ అనేది. చూడండి ఎంత బాగా ఉడిపోయిందో, చాలా సాఫ్ట్గా ఉంది. అసలు చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మన కుక్కర్లో వేసి అలా పెట్టేసామంటే ఇంకా మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. కాకపోతే సాల్ట్ ఒకటే కొంచెం తక్కువ అయితే అది వేసుకున్నాను అంతే, మిగతా ఏమీ యాడ్ చేయలేదండి. పర్ఫెక్ట్గా అన్నీ కూడా నాకు సరిపోయాయి అనమాట. ఒక తమిళ హీరో ఇంటర్వ్యూలో చెప్తే నేనైతే విన్నాను సోంబేర్ చికెన్ అని. ఇంకా అదే పేరు, బద్దకస్తుల చికెన్, లేజీ చికెన్ అనమాట. ఇంక మనం ఇంట్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. రైస్లోకి, బిర్యానీలోకి, మనం ఇంకా రోటీస్లో కూడా అన్నిటికీ కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కుక్కర్లో వేసేసి వండేసారంటే ఆడవాళ్ళకైతే పని చాలా తగ్గిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాతో షేర్ చేసుకొని కామెంట్స్లో. థ్యాంక్ యూ.